మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వినయ రాస్తున్నారు, పూజ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జుహ్వ జుహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఎంత గొప్పగా రాశాడు ఆయన. ఇలా రాయగలిగిన వాడు పోతన గారు మాత్రమే కావడానికి కారణం ఏంటంటే ఆయన నిత్య పూజని చేసేవాడు కాబట్టి. పూజని చేసే విధానం గురించి 5 గంటలు మాట్లాడచ్చు, 900 పేజీల పుస్తకం రాయొచ్చు, కానీ అనుభవంలో లేనటువంటి వాడు, అంటే అసలు ఎప్పుడూ పూజ చేయని వాడు రాస్తే ప్రతి పుట మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈయన పూజ చెయ్యడు కానీ పూజ ఎలా చేయాలో రాస్తున్నాడు అని. సంపూర్ణమైన శరీరం నిండుగా ఆనందంతో రాశాడు పోతన గారు. కాబట్టి పూజ ఎలా చెయ్యాలి? కమలాక్షునర్చించు కరములు కరములు, చేతులతో ఆయన్ని పూజించేటప్పుడు కమల అక్షున్, కళ్ళు నిండుగా కమలాలు కలిగి ఉన్నవాడుగా ఆయన్ని చూస్తూ అలా పుష్పాలని వేస్తే అది పూజ. అంటే శరీరంలో ఉండే చెయ్యి పరమేశ్వరుడికి తన సేవని తాను చేయగలిగిన పరిధిలో చేయాలి పుష్పాన్ని వేస్తూ. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జుహ్వ జుహ్వ. చేతులు అలా వేసేస్తున్నాయని చెప్పి వీడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడుతుంటే అది పూజ కాదు. శ్రీనాథు వర్ణించు జుహ్వ జుహ్వ. నాలుకతో ఆ పరమేశ్వరుని చేతులతో ఎలా అయితే పుష్ప పూజ చేస్తున్న చేతులున్నాయో ఆ సందర్భంలో నాలుకతో ఆయన గురించినటువంటి స్తోత్రమో శ్లోకమో పద్యమో కీర్తనో పాటో ఏదో ఒకటి ఆయన్ని చూస్తూ పాడాలి. ఏకత్ర సమాహార అంటుంది సంస్కృతంలో, అంటే అన్నీ ఒక చోట కూడాలి. శ్రీనాథు వర్ణించు జుహ్వ జుహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. ఆయన్ని చూస్తూ సురరక్షకుడు. మామూలు మనని రక్షించడంలో గొప్ప విశేషం లేదు. మనందరినీ రక్షించేటటువంటి సురులు దేవతలలో అయితే ఉన్నారో వాళ్ళకి కూడా కష్టం వచ్చినటువంటి వేళ సురరక్షకుడు, ఆ దేవతల్ని కూడా రక్షించేటటువంటి మహానుభావుడు అయ్యా నువ్వుని. అలా చూసే చూపేదో చూపేది. అంటే శరీరంలో చెయ్యి పూజలో భాగస్వామ్యం కలిగింది, నోరు భాగస్వామి అవుతుంది, అలాగే చూపు కళ్ళు భాగస్వాములు అవుతున్నాయి. ఆయన్ని చూస్తూ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. బుద్ధి ఎక్కడికో పరిగెత్తింది అనుకుందాం, అప్పుడు పూజలో తక్కువైనట్టుంది. అంచేత పురుషోత్తముని మీదే బుద్ధి కలిగి ఉండాలి. ఉత్తమ పురుషస్త్వన్య. ఉత్తమ పురుషుడికి పురుషోత్తముడికి భేదం ఉంది, అదో పెద్ద విశేషం అది. అంచేత పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. పురుషోత్తముడైనటువంటి ఆ మహావిష్ణువు మీదే బుద్ధిని ధ్యానం చేస్తూ కేంద్రీకరించగలగాలి. బుద్ధి కూడా ఆయన వశమైంది. భగవంతు వలగును పదములు పదములు. పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటటువంటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నిజమైనటువంటి పాదాలు. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది. పోతన గారు సామాన్యుడు కాదు. ఆయన నేనేం చదువుకోలేదు అన్నవాడు చాలా గొప్పగా చదువుకున్నవాడి కింద లెక్క. ఇప్పుడు మనం ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పేస్తూ అబ్బో నేను చెప్పింది అందరూ వింటున్నారంటే నా అంత అజ్ఞాని మూఢుడు మరొళ్ళాడు. చాలా చదువుకున్న వాళ్ళు ఎందరో చెప్పగా విన్నటువంటి వాళ్ళు ప్రేక్షకులు. కాబట్టి మనం చెప్పేదానికి ఎక్కువ ఆలోచించగలిగిన శక్తివంతులు ధీమంతులు ఉంటారు. అంచేత మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ విషయాన్ని. భగవంతు వలగును పదములు పదములు. పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటటువంటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవే కాళ్ళు అనేది పై అర్థం, కానీ లో అర్థం అది కాదు. భగవంతు వలగును పదములు పదములు. పరమేశ్వరుడికి సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో కీర్తనలోనో పద్యంలోనో పాటలోనో గేయంలోనో ఏదో మంగళహారతిలోనో ఏ పదాలు మాటలైతే ఉన్నాయో అవి భగవంతుడిని వలగుంటూ ఉండాలంటే భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆ పదాలు. అబ్బాయి ఏం రాశారండి ఈ కీర్తన అన్నప్పుడు ఆ కీర్తన అంతా భగవంతుడి చుట్టూ తిరిగేదిగా ఉండాలంటే భగవంతుడికి సంబంధించే ఉండాలి తప్ప మళ్ళీ లౌకికంగా ఉండకూడదు. భగవంతు వలగును పదములు పదములు. ఇలా బాగా ఆలోచిస్తే శరీరంలో ఉండేటటువంటి సర్వమైన అవయవాలు కూడా
పరమేశ్వరుడికి అంకితం చేసి చేసేటటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే పూజ అవుతుంది తప్ప నోరు ఏదో మాట్లాడుతూ బుద్ధి ఎక్కడికో పోయి చెయ్యి మాత్రం ఇలా వేస్తూ కాలు ఇంకేదేదో ఆలోచిస్తూ ఇలా చేస్తే అది పూజ.